తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిరమైన స్థానం తెచ్చుకున్న వ్యక్తిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనేక సంక్షేమ పథకాలు దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టి పేద ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న వ్యక్తిగా ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి సందర్భంగా మా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారికి ఘనమైన నివాళి అర్పించడం జరిగింది. మా పార్టీ సీనియర్ నాయకులతో పాటు మహబూబ్నగర్ పట్టణ చైర్మన్ ఆనంద్ గౌడ్ గారు, మిగతా పెద్దలందరూ కూడా ఈరోజు వారి వర్ధంతి సందర్భంగా వారు చేసిన సేవలను మరొక్కసారి గుర్తుకు చేసుకున్నాం. ముఖ్యంగా పేద ప్రజలకు ఆరోగ్యశ్రీ పథకాన్ని, ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని, అలాగే అనేక ప్రాజెక్టులను పూర్తి చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది. ఇంజనీరింగు, మెడికల్ సీట్లు అనేది ధనవంతుల పిల్లలే చదువుకుంటారు అన్న అపోహ నుంచి పేద వర్గాలు కూడా కొద్దిగా చదువుకునే ఆసక్తి ఉండి పట్టుదల ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఇంజనీరింగ్, మెడికల్ విద్యకు దూరం కావద్దు, వాళ్లకు కావాల్సిన ఫీజును గవర్నమెంటే కడుతుంది అని చెప్పి ఒక వినూత్నమైన పథకాన్ని దేశంలోనే మొట్టమొదటిసారిగా ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ను అమలు చేసి లక్షలాది మంది ఇంజనీర్లను తయారు చేసి వేలాది మంది డాక్టర్లను తయారు చేసిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. అందుకే ఈరోజు మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం రావాలి, మళ్ళీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తరహాలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన అందించాలన్న గట్టి సంకల్పంతో తెలంగాణ ప్రజలు 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన పక్కన పెట్టి మళ్ళీ ఒకసారి ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చారు. డాక్టర్ రాజశేఖర రెడ్డి ఆశయాలకు అనుగుణంగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలను మళ్ళీ ఒకసారి పునఃప్రవేశపెట్టడం మనందరికీ తెలిసిన విషయమే. రైతు రుణమాఫీ కూడా రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటగా రైతు మాఫీ చేసిండ్రు. వారి పంతాలోనే 2 లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ పథకాన్ని ప్రకటించి ఈరోజు దాన్ని దిగ్విజయంగా అమలు చేస్తున్న ఘనత రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీది. అలాగే యువతకు నైపుణ్యాన్ని అందించాలన్న ఆలోచన ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేస్తే దానికి కొనసాగింపుగా ఈరోజు ఒక స్కిల్ యూనివర్సిటీని పెట్టి వేలాది మందిగా ఇంజనీర్లు తయారు చేస్తున్న మన ప్రాంతం వారి నైపుణ్యాన్ని కూడా అభివృద్ధి పరిచి ప్రపంచానికి వాళ్ళను స్కిల్డ్ ఫోర్స్గా అందియాలని చెప్పి సంకల్పం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఉంది. అందుకే రాజశేఖర రెడ్డి గారు చేసిన సేవలు, వారు చూపిన మార్గంలోనే ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ కార్యాచరణ స్పష్టంగా ఉంటుంది. భవిష్యత్తులో కూడా పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ కూడా పూర్తి చేసి మహబూబ్నగర్ జిల్లాలో, తెలంగాణలో ఈ 10 ఏళ్ల పాటు జరిగిన విధ్వంసాన్ని దాన్ని పక్కకు మాపి కొత్త శకాన్ని, కొత్త అభివృద్ధిని మన తెలంగాణ ప్రజలకు ఇవ్వాలని చెప్పి సంకల్పంతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మళ్ళొకసారి రాజశేఖర రెడ్డి గారు చేసిన సేవలను గుర్తుకు తెచ్చుకుంటూ వారు చూపిన మార్గంలో ప్రయాణం చేస్తామని చెప్పి తెలంగాణ ప్రజలందరికీ కూడా మాటిస్తాం.